యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14 చదువు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవేయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. ఇక్కడ మరి పరిశుద్ధాత్మని యొక్క కొన్ని కార్యాలు, ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన విధులు ఆయన ఇక్కడ క్లియర్గా ఇవ్వబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే 14వ వచనంలో హీ విల్ గ్లోరిఫై మీ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ఎలా పనిచేస్తాడంటే తనను తాను ఆయన ఎప్పుడూ మహిమపరచుకున్నాడు. యేసుక్రీస్తు వారిని ఆయన మహిమపరుస్తాడు. మన జీవితాల్లో యేసుకి ఎంత అధికమైన స్థానం ఇస్తామో, యేసు ప్రభువారు మనం ఎంతగా ప్రేమిస్తామో, యేసు ఎంత ఘనపరుస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు అంతగా సంతోషిస్తాడు మన జీవితాలు. అంతగా ఆయన మనతో కలిసి పనిచేస్తాడు. అర్థవంత పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం అది. తండ్రి రహస్యమందుండి, చూడండి, తండ్రి కూడా ఎప్పుడు రహస్యమందుండి తన కుమారుణ్ణి ముందు పెడతా ఉంటాడు. యేసుక్రీస్తు వారిని ముందు పెడతా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కుమారుడైన దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి ఆయన్ని కనపరుస్తారు. తండ్రి యొక్క పని, పరిశుద్ధాత్మ యొక్క పని, ఇద్దరి పని కూడా ఏంటంటే యేసుక్రీస్తుని మనం అందరం సేవించాలి, యేసును మనం హెచ్చించాలి, యేసును ఘనపరచాలి, యేసు అనే నామాన్ని మనము ప్రేమించాలి. దే ఎక్స్పెక్ట్ అస్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ నేమ్ ఆఫ్ జీసస్. అది వారి యొక్క ఉద్దేశం. మీరు ఇంకొక మాట నేను చూపిస్తాను. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. ఇక్కడ అంటే పీటర్ చాలా మందికి గ్రూప్ ఆఫ్ పీపుల్ రాస్తున్నాడు. కప్పదొకియా, ఏషియా, బిథూనియా, వీళ్ళందరూ కూడా చూసని చెప్తూ 2వ వచనం అంటాడు, అకార్డింగ్ టు ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. చూడండి, ఇక్కడ ట్రినిటీ కనపడతారు, త్రిత్వము మనకు కనపడుతుంది. తండ్రి ఏం చేస్తున్నాడు చూస్తే, అకార్డింగ్ టు ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, హీ ఎలెక్టెడ్ అస్, లేకపోతే హీ చోజ్ అస్. తండ్రి యొక్క పని మీరు చూడండి, ఆయన మనందరినీ కూడా తన భవిష్యత్ జ్ఞానం చొప్పున మనల్ని చూస్ చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు, ఈ రక్షణ కార్యాన్ని మొదలు పెట్టాడు. అందువల్ల తండ్రి మనల్ని ఎంపిక చేసుకున్నాడు అని అర్థమవుతుంది. తర్వాత బై ద సాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట, తండ్రి ఎంపిక చేసుకున్న మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ కార్యం మొదలైంది అంటే అర్థం ఏంటి, కుమారుడు వచ్చి తన పని చేసుకొని వెళ్ళిపోయాడని అర్థం. తర్వాతనే పరిశుద్ధాత్మ కార్యం మొదలైంది. కుమారుడు చేయవలసిన రక్షణ కార్యం, ఆ యొక్క ఏమంటాము, ఆయన త్యాగం, సిలువలో బలిగా యజ్ఞముగా అవటము కుమారుడు చేసేసాడు. చేసి మరి ఆయన పైకి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు చూడండి మనందరినీ ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ఎట్ వర్క్. ఏంటి ఆయన వర్క్? అక్కడ రాయబడింది, తండ్రి యొక్క అభిష్టము, పరిశుద్ధాత్మ యొక్క అభిష్టం ఏంటయ్యా అంటే టు ఒబే జీసస్ క్రైస్ట్ అండ్ బి స్ప్రింకిల్డ్ విత్ హిస్ బ్లడ్. యేసు క్రీస్తును మనము లోబడటం తండ్రి యొక్క చిత్తము, పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం. చూసి ఎంత అద్భుతమైన వర్కింగ్ స్టైల్ వాళ్ళది. దెర్ ఇస్ నో కాంపిటీషన్ బిట్వీన్ దెమ్. ఆశ్చర్యం అనమాట.
ఒక తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ప్రమోట్ చేస్తాడు. తన కుమారుడు మహిమపరచబడాలి, తన కుమారుడు ఘనపరచబడాలి. తన కుమారుడిని అంటాడు, నాదా దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును. ఫాదర్ గాడ్ గ్లోరిఫైయింగ్ జీసస్, అర్థమవుతుందా? హోలీ స్పిరిట్ గాడ్ గ్లోరిఫైయింగ్ జీసస్ క్రైస్ట్. మన హృదయాల్లో యేసుక్రీస్తు వారిని ప్రభువుగా ప్రతిష్ఠింప చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ కార్యాలను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది ఎస్టాబ్లిష్ అవ్వాలి మన హార్ట్ లో. పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు వాళ్ళిద్దరు గోల్ ఒక్కటేంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వము మనలో స్థాపించబడాలి అనేసి, మనం ఆయనకి లోబడాలి, మనము యేసును ఘనపరచాలి. లైట్ చేయరు వాళ్ళు, అది అర్థం చేసుకోవాలి. ఒక ఇద్దరు సహోదరులు కలిసి పనిచేస్తున్నారు అనుకుందాం, ఇద్దరు పాస్టర్స్ కలిసి పనిచేస్తుంటే, ఒక ముగ్గురు పనిచేస్తుంటే ఎటువంటి మైండ్ సెట్ జనరల్ గా చూస్తాం? అతనికంటే నేను కొంచెం బాగా కనపడాలి, నేను మంచిగా కనపడాలి, లేదా నేను బెటర్గా ఉండాలి, నన్ను మెచ్చుకోవాలి, నా పని చూడాలి. జనరల్ గా దిస్ ఇస్ ద హ్యూమన్ టెండెన్సీ. బట్ వాళ్ళ టెండెన్సీ ఎలా ఉండదు. దే ఆల్వేస్ ప్రమోట్ అదర్స్. తండ్రి కనపడ్డ పిక్చర్లో ఎప్పుడు కనపడ్డు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అన్నట్టుగా అసలు ఆయన పని కనపడదు. మోస్ట్ సీక్రెట్ వర్క్. ఇద్దరు ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని ప్రమోట్ చేస్తున్నారు. యేసు ఏమంటాడు? అసలు నా తండ్రి చిత్తమే, నా చిత్తం కాదు, ఇది నా బోధ కాదు, నేను కాదు, నా ఇష్టం కాదు. ఆయన తండ్రిని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటాడు. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, స్పిరిట్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది మనం కలిగి ఉండాలి. అందుకే నాకంటే నా సహోదరుడు యోగ్యుడని ఎంచుకోవటం, మోర్ ఇంపార్టెంట్ అని ఎంచుకోవటం, కన్సిడర్ అదర్స్ బెటర్ దాన్ మీ అని అనుకోవటం. ఎనీవే, సో ఈ పాయింట్ నేను ఫస్ట్ గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నా. ఈ కాన్సెప్ట్ ని ఇది మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలను మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ పనులు ఇందాక చూసిన దాంట్లో ఆయన యేసుక్రీస్తు వారి యొక్క బోధను మనకు మరలా బోధిస్తాడు. యేసు చెప్పిన మాటలు మన రిమెంబరెన్స్ లోనికి తీసుకొస్తాడు. యేసుని మహిమపరుస్తాడు, ఆయన మనకి టీచ్ చేస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు చేసిన రక్షణ కార్యాన్ని మనకి అర్థమయ్యేలాగా చేయటమే కాకుండా, మనకి దాన్ని ఏమంటాము అప్లికేషన్ లోకి, మన వాడుకలోనికి తీసుకొచ్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ కార్యం చాలా చాలా ఎసెన్షియల్, వైటల్ అని అర్థం చేసుకోవాలి. మనము తండ్రి యొక్క గుణగణాలు చూసాం కదా, ఆయన డిఫరెంట్ నేమ్స్ చూసాం. యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వము, దైవత్వం చూసాం. క్రైస్ట్ యొక్క ఇటర్నల్ బీయింగ్ ని చూసాము, అలాగే ఆయన ఫ్లెష్ లో మానవుడిగా కూడా ఆయన చూసాం. యేసు యొక్క టెంప్టేషన్ మనం చూసాం. యేసు యొక్క పరిచర్య, ఆయన ఇప్పుడు కూడా కొన్ని పరిచర్యలు చేస్తున్నాడు అని కూడా మనం చూసాం. చూడండి, దిస్ ఇస్ నాట్ ఏమంటాము ఒక రెగ్యులర్ సర్మన్స్ కాదు ఇది. నేను అందుకే ఇది బైబిల్ క్లాస్ లాగా, అందుకే నేను పదే కొన్ని విషయాలు నేను రిపీట్ చేయాల్సి వస్తా ఉంది. ఈ ట్రూత్స్ మన హార్ట్స్ లో ఎస్టాబ్లిష్ అవ్వాలి. మన మైండ్, మన హార్ట్ వీటితో మరి ఇంప్రెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను కొన్నిసార్లు ఎక్కువగా రిపిటేషన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా విసుక్కోవద్దు దయచేసి. ఓకే, ఎందుకు మళ్ళీ చెప్తున్నాడు అని అనుకోవద్దు దయచేసి. ఓకే, మరలా మనం నేర్చుకుందాం, తప్పేం లేదు కదా. యేసుక్రీస్తు వారి యొక్క పని, ఇప్పుడు ఆయన చేస్తున్న పని కూడా మనం చూసాం. గుర్తుంటే ఆయన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. Matthew 16 ఐ విల్ బిల్డ్ మై చర్చ్. క్రైస్ట్ ఈజ్ ఆల్సో ఎట్ వర్క్. యాక్టివ్గా ఆయన కూడా పని చేస్తా ఉన్నాడు. అయితే ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఆయన ఇంటర్సెసరీ ప్రేయర్స్ ద్వారా, విజ్ఞాపన పరిచయ ద్వారా తన సేవకులను ఇక్కడ నియమించి 5-fold మినిస్ట్రీని ఇక్కడ పెట్టి ఆయన తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తూ వచ్చాను, లీడర్షిప్ ఇప్పుడు మారింది. మోజెస్ నుంచి ఎవరికి వచ్చింది లీడర్షిప్, గైడెన్స్? లీడర్ ఎవరు ఇప్పుడు? జాషువా. జీసస్ క్రైస్ట్ నుంచి హోలీ స్పిరిట్ చేతుల్లోనికి వచ్చింది ఇప్పుడు ఈ పనంతా కూడా. మన నాయకుడు ఎవరై అంటే, ఇప్పుడు ప్రెసెంట్ సంఘ నాయకుడు ఎవరై అంటే, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్. మరి ఈ హోలీ స్పిరిట్ గాడ్ ఎలా పనిచేస్తాడు?
క్రీస్తుకు విరోధంగానా, క్రీస్తుకి వేరుగా పనిచేస్తాడంటే నో. ఎవ్రీథింగ్ ఈస్ టు గ్లోరిఫై జీసస్, టు ఎడిఫై, లేకపోతే టు లిఫ్ట్ అప్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మనం చూడాలి. ఓకేనా? సో పరిశుద్ధాత్ముని యొక్క పర్సనాలిటీ మనం చూసాం ఆల్రెడీ. ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన ఒక వ్యక్తి, ఒక పర్సన్, తండ్రి కుమారుడు లాగా. ఆయన కూడా దూషించారు, ఆయన్ని అవమానించారు. ఆయనకి సంతోషము, జాయ్ ఆఫ్ ద స్పిరిట్ ఉంది. ఆయన కూడా ప్రేమ కలిగిన వాడని చూసాం, ఆయన మాట్లాడతాడని చూసాం, ఆయన బోధకుడుగా చూసాం కదా. ఆయన జ్ఞానమును అడ్వకేట్ కింద చూసాం. అడ్వకేట్ కింద గుర్తుందా నీకు? ఏ వచనం మీకు చెప్పాను అడ్వకేట్ కి? హోలీ స్పిరిట్, గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అన్నమాట నేను మీకు నేను చెప్పాను. నేను రోమన్స్ యెహోవా అంటారు, వేరొక ఆదరణకర్త, అనదర్ హెల్పర్. అనదర్ అంటే ఎగ్జాక్ట్లీ దీనికి వాడిన పదము పారాక్లీటోస్. ఎస్, ఒరిజినల్ గ్రీక్ వర్డ్ ఏం వాడారంటే అల్లోస్ అని వాడారు. ఏంటంట చెప్పండి? అల్లోస్. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఒకే జాతికి చెందిన మరొకటి అని అర్థం. అల్లోస్ అంటే జీసస్ క్రైస్ట్ ఏ కేటగిరీనో, ఆయన పొజిషన్, పవర్, నేచరు, ఎవ్రీథింగ్ అదే విధంగా ఎగ్జాక్ట్ గా ఇంకొక పర్సన్ అని అర్థం. నో డిఫరెంట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్, అనదర్ అన్న పదం. కాబట్టి మనము క్రైస్ట్ ని, హోలీ స్పిరిట్ ని, ఫాదర్ ని మనం వాళ్ళ పేర్లను రీప్లేస్ చేసిన పెద్ద పాపం తప్పేం కాదు. బికాస్ దే ఆర్ ఆల్ వన్. అబ్సల్యూట్ యూనిటీ, హార్మనీ వాళ్ళ మధ్యన ఉంటుంది, ఐక్యత ఉంటుంది, సమానత్వం ఉంటుంది. కాబట్టి పెద్ద విషయం, పెద్ద తేడా ఏం కాదు. ప్రార్థనలో కూడా యేసు ప్రభువా అని కూడా ప్రేయర్ చేయొచ్చు, తప్పేం లేదు. కొద్దిమంది టెక్నికల్ గా దాన్ని తప్పడతారు కానీ అవసరం లేదు. స్టీఫెన్ అయినా ఎస్, యేసు ప్రభువా నా ఆత్మ నీకు అప్పగించు ప్రేయర్ చేస్తాడు కదా. మన బ్రదర్ కూడా కళ్యాణ్ కూడా యేసు ప్రభువా అని ప్రేయర్ చేస్తాడు. ఐ లైక్ దట్. తక్కువ మంది అలా ప్రేయర్ చేస్తాం, తండ్రి అని జనరల్గా చేస్తాం. అయితే సరే, ఎనీవే మనము ఇంకా ఏం చూస్తా ఉన్నాం? యేసు పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తిత్వం చూసిన తర్వాత డైటీ చూడాలి ఇప్పుడు మనం కదా. ఆయన కూడా దుఃఖం కలుగుతుందని చూసాము. పరిశుద్ధాత్మ దేవుడు దూషించబడ్డాడు, ఆయన ఎదిరించబడ్డాడు, ఆయనకి అబద్ధం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన యొక్క పర్సన్ కింద ధృవీకరించే విషయాలు ఇవన్నీ కూడా. నౌ క్విక్లీ ఐ టర్న్ టు ద డైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు స్వతహాగా, వ్యక్తిగతంగా, ఇండివిజువల్ గా తండ్రి ఎలాగూ తనంతట తాను జీవం కలిగి ఉన్నాడో, కుమారుడు తనంతట తాను ఎలాగూ జీవం కలిగి ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా తనంతట తాను దైవికమైన దైవికమైన లక్షణాలను వారికి సమానంగా కలిగి ఉన్నాడు. మనకి స్క్రిప్చురల్ గా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో హోలీ స్పిరిట్ యొక్క డైటీని వివరించడం జరిగింది. యేసుప్రభు వారి గురించి ఆయనలో జీవం ఉండెను, యేసుప్రభు గురించి రాయబడిన మాట అంటే అర్థం ఏంటి? జీసస్ క్రైస్ట్, ఐఎమ్ ద లైఫ్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. దేవుడు తప్ప ఎవరు ఆ మాట అనలేరు. అట్లాగా ఏ విధంగా యేసు తనంతటి తానుగా కుమారుడు జీవం కలిగి ఉన్నాడో, అట్లనే పరిశుద్ధాత్ముడు కూడా ఈ యొక్క దైవికమైన లక్షణాలు, గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు. అవి కొన్ని చూద్దాం. ఓకే, మనం చాలా డీటెయిల్ గా తండ్రి కుమారుల గురించి చదివాం. అవే ఇంట్లో కూడా కనపడతాయి. మొట్టమొదటిగా దేవుని యొక్క ఒక గుణ లక్షణం ఏంటంటే అనంతుడు, నిత్యుడు, లేకపోతే ఇటర్నల్ పర్సన్. దేవుడు ఒక్కడే ఇటర్నల్ పర్సన్, అవునా? ఇంకెవ్వరు కూడా ఏది కూడా ఇటర్నల్ గా ఉండరు. మిగతా అన్ని కూడా క్షయమైపోతాయి, నశించిపోతాయి. ఏదైనా ఒకటి క్షయం కానిది ఉందంటే అది ఓన్లీ దేవుడే. తండ్రి నిత్యుడిగా చూసాము, కుమారుడు నిత్యుడిగా చూస్తాం. క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్ బీయింగ్ అని చూస్తాం. అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఆల్సో అన్ ఇటర్నల్ బీయింగ్. హెబ్రూ పత్రిక 9వ అధ్యాయము
14వ వచనం మనం చూద్దాం. హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము, యేసుక్రీస్తు వారి యొక్క కార్యము, పరిశుద్ధాత్మ బై ద ఇటర్నల్ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క సహాయం తీసుకోవడం మనం చూస్తున్నాం. చూడండి, హోలీ స్పిరిట్ గురించి ఏం రాయబడింది అక్కడ? నిత్యుడగు ఆత్మ ద్వారా. నిత్యుడగు ఆత్మ ద్వారా. Holy Spirit, God is the eternal person, which directly shows that he is, చెప్పండి, he is God. దేవుడు ఒక్కడే నిత్యుడు అని చూస్తాం. నిత్యుడు కాలములో, ఇట్స్ అబౌట్ ద టైం. నిత్యుడు నిత్యత్వం ఉన్నవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం కూడా చూస్తే, యోహాను 14:16 ఎల్లప్పుడూ ఉండు. ఇంగ్లీష్ లో వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. And he is going to live with you forever. Forever అన్న పదము మనము ఆయన నిత్యత్వాన్ని, నిత్యుడు అనటానికి మనము చూడొచ్చు. తర్వాత ఆయన జ్ఞానములో నిత్యుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన, సమస్తమును ఎరిగిన వాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడును. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు, ఆయనకి తెలియనిది ఏది లేదు అని బైబిల్లో మనం చూస్తాం. ఉదాహరణ చెప్పాలంటే 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే, ఆయన సమస్తమును శోధించి తెలుసుకొనును అని రాయబడింది. చదవండి ఒకసారి త్వరగా. దేవుడు వాటిని తన ఆత్మ వలన, దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను చూడండి, పరిశోధించుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, ఏంటి, దేనికి సంబంధించిన విషయాలంట? దేవునికి సంబంధించిన మర్మాలు కూడా. అసలు సాధ్యమేనా? అనంతుడైన దేవునికి సంబంధించిన విషయాలు ఈయనకి ఎలా తెలుస్తాయి? ఇప్పుడు మీ మనసులో ఏముందో, నా మనసులో ఏముందో మీకు తెలుసా? నేను మిమ్మల్ని తిట్టుకుంటున్నాను, పొగుడుతున్నాను, నా మనసులో ఏమండి ఒకరి గురించి ఒకరు తెలియదు. వీఆర్ సో లిమిటెడ్, మనకేం తెలియదు. బట్ చూడండి, హోలీ స్పిరిట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్, దేవునికి సంబంధించిన విషయాలన్నీ కూడా. సో ఈయన దేవుడు కాకుండా, తండ్రికి ఈక్వల్ కాకుండా ఎలాగా అవుతుంది? ఇంకా కింద 12 వచ్చేది కదా. 12 వచ్చేది. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. క్లియర్ గా ఈ వాక్యం సెలవిస్తుంది. హూ ఇస్ హి? హి ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవునికి ఆయన సమానుడు. దేవుని విషయాలన్నీ ఆయనకి తెలుసు. దైవ మర్మాలు ఆయనకు తెలుసు. రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చూద్దామా? ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు నెరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగయుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. కొంచెం నేను కొన్ని స్క్రిప్చర్స్, ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ చదవడానికి టైము కొంచెం డిలే అయినా చదవడానికి ప్రయత్నం చేద్దాం. యూ కెన్ టేక్ డౌన్. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దామా? యెషయా 40:13. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయనకు మంత్రి అయి ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? అవసరమా అండి?
ఆయనకి న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడు ఎవరు నేర్పాలి ఆయనకి? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఎవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? అవసరం ఉందా? లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. సో జ్ఞానములో ఆయన అనంతుడు, కాలములో అనంతుడు, జ్ఞానములో ఆయన అనంతుడు. ఇంకొక మాట చూస్తే 16:13లో యోహాను సువార్త, హౌఎవర్ వెన్ he, అంటే the Holy Spirit, the Spirit of truth has come, he will guide you into all the truth, for he will not speak from himself, but whatever he hears that he will speak, and he will declare to you things to come. పరిశుద్ధాత్మ దేవునికి దేవుని గురించిన విషయాలన్నీ తెలుసు, రాబో సంగతులు కూడా పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, ఆయనకి బోధిస్తాడు. యెషయా చూస్తాం తండ్రి ఛాలెంజ్ చేయటం, భవిష్యత్తు గురించి చెప్పగలవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉంటే తీసుకురా నాతో పాటు, నేను కూడా ఒప్పుకుంటాను వాడు దేవుడు అనేసి. అంటే భవిష్యత్తుని చెప్పగలిగిన వారు, రాబో విషయాలను మనకు తెలియపరచగలిగిన వాడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఇక్కడ భవిష్యత్ విషయాలు, రాబో విషయాలు కూడా ఆయన మనకు బోధిస్తాడు, తెలియపరుస్తాడు. సో మనం ఏం నేర్చుకుంటాం? దైవిక గుణ లక్షణాలు పరిశుద్ధాత్మకు ఆపాదిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన శక్తిలో ఆయన అనంతుడు. హోలీ స్పిరిట్ గాడ్ అనగానే ఒక పౌరం వలె, లేకపోతే ఒక మెల్లని, ఒక టెండర్ పర్సన్ లాగా మనం చూస్తాం. నో, ఆయన నేచర్ పౌరం వలె ఉన్నప్పటికీ కూడా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. ఆయన దహించు అగ్ని వలె ఉంటాడు. ఆ జెహోవా షాబోత్ నేను అలా చూస్తాను, ఈజ్ అ వారియర్ లా నేను ఆయన నాకు కనపడతా ఉంటాడు. ఓకే, హోలీ స్పిరిట్ కి దాన్ని ఆపాదించవచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జకర్యా గ్రంథంలో చూస్తాం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగుతుంది. ఏంటవి? ఏ మానవ శక్తి, ఏ పవర్, ఏది కూడా చేయలేని విషయాలు, గొప్ప గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతాయి. ఇన్ఫాక్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో ఏది మూవ్ అవ్వాలన్నా అది దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది అర్థం చేసుకోవాలి. జోబ్ 33:4 ఒకసారి చూస్తే ఆయన యొక్క దైవత్వం, ఆయన సృష్టికర్తగా ఆయన ఎంత పవర్ఫుల్ పరిశుద్ధాత్మ గురించి వివరణ అక్కడ మనకు రాయబడతా ఉంది. జోబ్ 33:4, దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. సర్వశక్తుని యొక్క శ్వాస ఎవరైనా? దేవుని సర్వశక్తుని యొక్క శ్వాస ఎవరు? The breath of God is the Holy Spirit. Can you separate the Holy Spirit from the Father, from God? Inseparable. సో సృష్టికర్త ఎవరు చెప్పండి ఇప్పుడు? ప్రైజ్ గాడ్. సృష్టికర్త హోలీ స్పిరిట్ గాడ్. ప్రూవ్ అయిందా లేదా? హెన్స్ ప్రూవ్డ్. ఏంటి? హీఈస్ ద క్రియేటర్ అనేసి. God the Father involved in the creation. He spoke, and Jesus Christ is the creator. ఆయన లేకుండా, యోహాను సువార్త చూస్తాం 1:2-3-4 చూస్తే, ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగిన అన్ని కూడా ఆయన ద్వారానే కలిగాను. క్రైస్ట్ ఈజ్ ద క్రియేటర్ కింద మనం చూస్తాం. ఈ వచనం ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆత్మ అనంతుడు, శక్తిమంతుడు, ఆయన సృష్టికర్త అని మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 1:35 ఆయన యొక్క శక్తి, యేసుక్రీస్తు వారిని సృష్టించడంలో, పుట్టించడంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్రను మనం చూస్తాం. 1:35 అండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తు వారు, చూడండి కేర్ఫుల్ గా, యేసుక్రీస్తు వారు ఎవరు? సృష్టికర్త, క్రీస్తు, ఆయన ఇటర్నల్ పర్సన్. ఆయన్ని భూమి మీద పుట్టించటంలో ఎవరిది పాత్ర? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టడం చూస్తున్నాం. అంటే సృష్టికర్తనే ఈయన మరి గర్భంలో, అంటే ఒక సూపర్ న్యాచురల్ వేలో, ఒక ఏమంటాము, అదొక అద్భుతం, జీవశాస్త్ర అద్భుతం అంటారు చూసారా, అలాంటి ఒక అద్భుతము ఆయన చేయటం మనం చూస్తున్నాం. అందులో
పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకి కనపడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తాం. పరిశుద్ధాత్మ ఆ యొక్క జలముల మీద, ఏ జలాలు? డీప్ వాటర్స్ అంట, అగాధ జలముల మీద, ఆ కటిక అగాధ జలముల మీద అల్లల్లాడుచుండెను. దేనికోసము? సృష్టించటానికి. సమస్త సృష్టిని కూడా పరిశుద్ధాత్మ సృష్టించినట్టుగా మనం చూస్తాం. సో శక్తిలో ఆయన అనంతుడిగా, సర్వశక్తిమంతుడిగా మనము ఆయన్ని కనుగొన్నాము. ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్, ఓమ్ని ప్రజెంట్ అంటాం. అంటే ఏంటి? సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. దట్ ఈస్ అనదర్ డివైన్ ఏమంటాం క్వాలిటీ. ఇంకొక దైవికమైన లక్షణం, గుణం ఏంటంటే వారు సర్వవ్యాప్తి. దే ఆర్ నాట్ కన్స్ట్రైన్డ్ ఆర్ లిమిటెడ్ టు వన్ ప్లేస్. పరిశుద్ధాత్ముడు, మీరు ఒకసారి 139వ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు చెప్తాడు, ప్రభు నువ్వేంటయ్యా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటున్నావు, పాతాళంలోకి వెళ్తే అక్కడే ఉన్నావు, ఆకాశంకి వెళ్తే అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీ ఆత్మ నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. అంటే ఏంటి? యు సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎవ్రీవేర్. ఆయన దేవుడు అనేసి అర్థమవుతుంది. యోహాను సువార్త 14:17లో కూడా ఇన్ వన్, ఒకేసారి ఆయన మనందరి హృదయాల్లో ఉన్నాడు. ఆయన మీతో ఉండడు. అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా, న్యూజిలాండ్ లో శరత్ హార్ట్ లో ఉన్నాడు, ఆయన శిల్పా హార్ట్ లో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్న మన హార్ట్స్ లో ఉన్నాడు. ఎలా సాధ్యం? ద సేమ్ పర్సన్ లివింగ్ ఇన్ ఎవ్రీ వన్. హల్లెలూయా. చూడడానికి సింపుల్ విషయాలే, బట్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ ట్రూత్స్ అబౌట్ గాడ్స్ ఏమంటాము అట్రిబ్యూట్స్. ఆయన సాటి లేని పరిశుద్ధుడు. అందుకే ఆయన పేరేంటి? హోలీ స్పిరిట్. హోలీనెస్, పరిశుద్ధతలో ఆయన అసమానుడు అని అర్థం చేసుకోవాలి. ఆయనకి విరోధముగా, ఆయన పరిశుద్ధతకు, ఆయన స్వభావానికి భంగం కలిగించేలాగా ఎవరైనా ఏదన్నా పరిశుద్ధాత్మ దుఃఖపరిచేలాగా లేదా అవమానించేలాగా మాట్లాడితే, బ్లాస్ఫేమ్ చేస్తే దానికి పాప క్షమాపణ లేదు అని యేసుప్రభువు డిక్లేర్ చేస్తున్నారు. తండ్రి కుమారులు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్త వహిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఒక తండ్రి, ఒక కుమారుడు, లేదా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. నువ్వు నన్ను ఏమన్నా పర్లేదు కానీ నా సహోదరుని అంటే నేను ఒప్పుకోను అంటాం కదా. ప్రొటెక్టివ్ గా ఉంటాం. హోలీ స్పిరిట్ విషయంలో తండ్రి కుమారులు చాలా ప్రొటెక్టివ్ గా ఉండడం మనం చూస్తాం. ఆయన ఒక మాట అంటే వాళ్ళు ఒప్పుకోరు అసలు. తండ్రిని దూషించారు, కుమారుని దూషించారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హోలీ స్పిరిట్, దట్ ఈస్ అన్పార్డనబుల్. ఎందుకని? బికాస్ ఆఫ్ హిస్ హోలీనెస్ అని నాకు అర్థమైంది. అంటే ఒక ఆస్పెక్ట్ ఏమో ఏమనొచ్చు అంటే సాటి లేని మ్యాజెస్టిక్ హోలీనెస్ అన్నమాట. అర్థమవుతుందా? యెషయా ఒక సింహాసనాన్ని చూచి, అసలు ఆ మ్యాజెస్టీని చూసి నోరు మూసుకున్నాడు. అయ్యో నా పవిత్రమైన పెదవులకు అలవాటు. అంటే అసలు అది అన్లిమిటెడ్ అన్నట్టు, అసమానమైన పరిశుద్ధత ఆయన కలిగిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఇంకొక వైపు చూస్తే మోరల్ విధంగా, అంటే ఏంటి? పాప రహితుడు, ఆయన పాపం చేయలేడు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే మోరల్ హోలీనెస్ అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అసలు పాపము చేయడు, అబద్ధమాడాడు, ఆయన ద్వేషించలేడు. ప్యూరిటీ అన్నమాట, స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగిన దేవుడు. అందుకే ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు, విచ్ ఈస్ ద డివైన్ అట్రిబ్యూట్. అది దేవునికి ఆపాదించుకున్న గుణము పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు. అండ్ యేసు ఎలాగైతే తన జీవం కలిగి ఉన్నాడో, ఈయన కూడా జీవప్రదాత. ప్రైజ్ లార్డ్. రోమపత్రిక 8వ అధ్యాయం చూస్తాం, 2వ వచనం. ద లా ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ద లా ఆఫ్ లైఫ్ అంటాడు. పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించెను. ఎలాగా? ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి
పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యా, కంటిన్యూ చేయండి. శరీరానుసారులు 11వ వచనం, డైరెక్ట్ 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హోలీ స్పిరిట్ గాడ్ మేక్స్ యూ లివ్. ఆయన నిన్ను జీవింపచేస్తాడు, పునరుద్ధాన జీవమును కలుగజేస్తాడు. యాక్చువల్ 2వ అధ్యాయము 2వ వచనం ఇంగ్లీష్ చదువుతాను. ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఏంటంట? ఆఫ్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. లా ఆఫ్ స్పిరిట్ ఏంటంట? ఇస్ ద లా ఆఫ్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది పిల్లలు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం, జీవం, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మరణం అంటే అర్థం ఏంటి? లైఫ్లెస్సే కదా మరణం అంటే. జీవం లేనిదే మరణం. ఎక్కడ జీవం సమృద్ధిగా ఉందో అక్కడ మరణం లేదు, అక్కడ బంధకాలు లేవు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను. లైట్ ఉంది అక్కడ, చీకటి లేదు అక్కడ, అజ్ఞానం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నేను పలికిన మాటలే ఆత్మ అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆత్మయు, ఇంకో మాట ఏమంటాడు? జీవం. పరిశుద్ధాత్మ జీవము, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన జీవం కలిగిన ఎజెకియెల్ గ్రంథం ఒకసారి అర్థం. ఎజెకియెల్ గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి. ఎందుకంట ఆయన ఆత్మను ఉంచితే ఏమైంది? దట్ వి మే లివ్. ఎందుకు ఆయన ఇవ్వబడ్డాడంటే ఎఫెసీ 2:1 పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని బ్రతికించే క్రీస్తుతో పాటు. అంటే క్రీస్తుని లేపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆయనతో పాటు ఎవరు లేపాడు? నిన్ను నన్ను కూడా జీవింప చేశాడు. లా ఆఫ్ డెత్ నుంచి, లా ఆఫ్ సిన్ అండ్ డెత్ నుంచి లా ఆఫ్ ద హోలీ స్పిరిట్ వచ్చి మనల్ని బ్రతికింప చేశాడు. ఓకే, ఈ యొక్క లా ఆఫ్ లైఫ్ అనేది స్పిరిట్ గురించి మనం తర్వాత డీటెయిల్ గా మనము నేర్చుకుంటాం. అండ్ అంటే ఆయన జీవం కలిగిన వాడు. నెక్స్ట్ వచ్చిన ఆయన గాడ్ ఈజ్ లవ్ అని చూస్తాము. అండ్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఆల్సో లవ్, ప్రేమ స్వరూపి. గలతీ 5:24 చూసాం. ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, ప్రేమలో నుంచి మిగతా అన్ని పుడతాయి. అండ్ దేవుడు సత్యము. యేసుప్రభువు అంటాడు, నేనే సత్యము. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? ఆయన కూడా ఎవరంట? సత్య స్వరూపి ఆత్మ. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. యేసుక్రీస్తు వారు ఏ విధంగా సత్యమో పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్యమే. యోహాను 14:16-17 వచనం చూడొచ్చు మనం. ఇంకా మనము తెలిసిన విషయాన్ని క్విక్ గా ముందుకెళ్తాను. ఒక్క స్క్రిప్చర్ మనం చూద్దాం దయచేసి. తండ్రి ఎలాగు సత్యము, బైబిల్ తీతు 1:2 వచనం. యేసు ప్రభువు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము అన్నట్లుగా తండ్రి సత్యము. తీతు 1:2. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరి విశ్వాస విషయం. ఇంగ్లీష్ చదువుదాం ఒకసారి. టైటస్ 1:2. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త which is according to godliness, in hope of eternal life, in God cannot die. God, but at the proper time, manifested even in His words, in the proclamation with which I was entrusted according to the commandment of God our Savior, guided my future in common faith, grace and peace and wisdom. No, అంత అవసరం లేదు. Knowledge of truth which is according to godliness. Okay. The knowledge of truth according to the godliness. The truth అన్న పదము దేవునికి ఆపాదించదగిన వచనము.
అంటే సత్యము, ఆయన వాక్యము సత్యము, దేవుడు సత్యము, తర్వాత యేసుక్రీస్తు వారు సత్యము, తర్వాత ఆయన ఆత్మ సత్యము. పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు, సత్యస్వరూపి ఆత్మ అని మనం చూస్తాం క్లియర్గా. ఓకే, ఆయన మహిమా స్వరూపి. పరిశుద్ధాత్మ ఇంకొక పేరు మనము పేతురు పత్రిక చూస్తాం. మనము శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, ఆయన యేసుక్రీస్తు నామము నిమిత్తమే మనం నిందల పాలైనప్పుడు, శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మన మీదకి మహిమా స్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అండ్ హీ విల్ స్ట్రెంగ్థెన్ us అని బైబిల్ సెలవిస్తాను. 4:14 వచ్చిన మొదటి పేతురు 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మహిమా స్వరూపి ఆత్మ, ఆ పదము దేవునికి మాత్రమే ఆపాదించుకుంది. గ్లోరీ అంటే గాడే. అయితే పరిశుద్ధ ఆత్మకి ఆ యొక్క పదం ఇక్కడ ఆపాదించబడింది. క్విక్ గా నేను ఇంకొక వచనం చూపించి ముందుకెళ్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను. కేర్ఫుల్ గమనిస్తే బైబిల్ ఏమంటుంది? మహిమ అనేది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. బైబిల్ ఈ వాక్య ప్రకారం నా మహిమను ఎవరికి ఇచ్చేవాడిని కాదు. అయితే ఆ పదం ఇక్కడ ఎవరికి ఇవ్వబడింది? ఇంకొకరికి, పరిశుద్ధాత్మకి ఇవ్వబడింది. ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అని ఇవ్వబడింది. సో విచ్ క్లియర్లీ షోస్ దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ద ఫాదర్, టు గాడ్ హిమ్సెల్ఫ్ అని మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇప్పుడు దాకా చూసిన ఈ విషయాలన్నీ ఏమేమి చూసాం? ఆయన కాలములో అనంతుడు, నిత్యుడు అని చూసాము. జ్ఞానములో మితిలేని వాడు అనంతుడు, సర్వశక్తిమంతుడని, సర్వవ్యాప్తి అని, సృష్టికర్త అని, పరిశుద్ధుడని, జీవము కలిగిన వాడని, ప్రేమ స్వరూపి అని, సత్యవంతుడని, సాటి లేని పరిశుద్ధ మాజెస్టిక్ హోలీనెస్ ఉందని, అండ్ ఈస్ ద గ్లోరియస్ స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అని. ఏమర్థమవుతుంది? ఇవన్నీ ఏం తెలియపరుస్తుందంటే త్రిత్వములోని దైవిక ఐక్యత అంటాం. వాళ్ళ ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, దే హ్యావ్ ది అబ్సల్యూట్ యూనిటీ, వన్నెస్ ఉంది. ఎందుకంటే వీటిలో కొంచెం అసమానతలు ఉంటే యూనిటీ రాదు కదా, అప్ అండ్ డౌన్ అయిపోద్ది. సో ఈ విషయాల్లో వీళ్ళ ముగ్గురు సమానమైన హోదా, సమానమైన ఏమంటాము, ప్రతిపత్తి అంటామా, ప్రాతిపత్యం అంటాం. సమానమైన ఏమంటాము పవర్, లేకపోతే స్వభావం, అన్నిట్లో కూడా సమానత ఉంది అని అర్థమవుతుంది. అంటే తండ్రికి కుమారునికి ఉన్న లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఉన్నాయి. మన సబ్జెక్ట్ హోలీ స్పిరిట్ కాబట్టి మనం ఇంత డీటెయిల్డ్ గా స్లోగా వెళ్తా ఉన్నాం. ఓకే, బోరు పడుతుంది ఎవరికైనా ఈ విషయాలు? చెట్టెక్కాడు, దిగాడు, ఈ విషయాలు మనము వాటి నుంచి బయటపడాలి. మనం కమప్ హైయర్. దేవుని గురించి స్టడీ చేయడం ఎంత అద్భుతమైన విషయం. ఆయన స్వయంగా దేవుని యొక్క లక్షణాలు, ఆయన ఏమైనాడో తెలుసుకోవటం. దిస్ టేక్స్ us to the maturity. సంపూర్ణతలోనికి, జ్ఞానంలోనికి మనము ఎదగాలి. సో ఆయన గుణాలు చూసాం కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క దైవిక కార్యాలు మనం చూద్దాం. ఓకే, నాకు టైం ఉందా? ఎస్, క్విక్ గా నేను ముగిస్తాను. డివైన్ ఏమంటాము, వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తండ్రి ఎటువంటి పనులు దేవుడిగా చేశాడో, యేసుక్రీస్తు వారు దేవుడిగా ఎటువంటి క్రియలు పనులు చేశాడో, నేను ఏమాత్రం తగ్గను అన్నట్టుగా ఈక్వల్ గా పరిశుద్ధాత్మ కార్యాలని మనం చూస్తాం బైబిల్లో. ఒక్కొక్కటి మనం త్వరగా చూద్దామా? దేవుడు అనగానే సృష్టికర్త అయి ఉండాలి. ఇందాక ఆల్రెడీ చూసాం. తండ్రి కుమారులు సృష్టికర్తగా ఎలా ఉన్నారో, పరిశుద్ధాత్ముడు ఈ సృష్టి చేసే పనిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ మనము ఆదికాండం 1:2 చూసాం. జోబ్ ఒకసారి మనం 26వ అధ్యాయం 13వ వచనం, ఆల్రెడీ 33:4 చూసాం ఇందాక.
అయితే యోబు గ్రంథము 26:13 ఒకసారి చూద్దాం. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందం వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఈ ఆకాశ విశాల్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంట? సృష్టి ఊపిరి. ఆయన ఊపిరి నుంచి. హీస్ ఇన్వాల్వ్ ఇన్ ద క్రియేషన్. 104వ కీర్తనకు ఒకసారి 24 నుంచి 26 వచనాల వరకు. 104వ కీర్తన 104, 24 నుంచి 26 వరకు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానం చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో రెక్కలు లేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలంన నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. చూడండి దేని గురించి మాట్లాడుతుంది అంతా కూడా. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో? ఇంతవరకు చూస్తే యెహోవా, గాడ్ ది లార్డ్ గాడ్ అని చూస్తూ ఉన్నారు. కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటే ఈ సృష్టి మొత్తం ఎలా జరిగిందో 30 వచనానికి రండి. ఇప్పుడు నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతములను నూతన పరచుచున్నావు. యెహోవా మహిమ భూతలమును నూతన పరచుచున్నావు. చూడండి, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది ఎవరంట? ది బ్రెత్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హీ సెండ్స్ ఫోర్త్ హిస్ స్పిరిట్ అండ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సో సృష్టికర్త ఎవరు చెప్పండి? ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు యేసుని ఆయన పుట్టించాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి చెప్పండి. యేసుక్రీస్తు వారిని పుట్టించాడంటే ఆయన సమానుడిగా ఉండాలి క్రీస్తుకి. మాథ్యూ 1:20 చూస్తాం. అదొక అద్భుతం, జీవశాస్త్ర అద్భుతం. దాన్ని ఆవిష్కరించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొకటి, బైబుల్ ఈరోజు మాట్లాడుతా ఉంది, ఇది దేవుని వాక్యం అంటున్నాం. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు వర్డ్ ఆఫ్ గాడ్ అయింది ఇది? దీనికి ఆ దైవత్వాన్ని, ఆ దైవావేశాన్ని ఇచ్చింది ఎవరు? హోలీ స్పిరిట్ గాడ్. అంటే దీనికి దైవికాన్ని సమకూర్చాడు అంటే ఎవరు మనిషి చేయగలుగుతాడా పని? నో, దేవుడే చేయగలుగుతాడు. దేవుని వాక్యము దైవ వాక్యంగా ఈరోజు ఆ యొక్క ఆవేశం కలిగి ఉంది అంటే కారణం ఏంటంటే దేవుడు అయి ఉన్న పరిశుద్ధాత్ముడు దానికి ఆ యొక్క ఛార్జ్ ఇచ్చాడు. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిఫైయింగ్ అంటాను చూసారా, కరెంట్ లో చేయబడిన షాక్ కొడుతుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ సమ్ పవర్. The words have the life, the words have the power. It is because of the Holy Spirit, divine power. అది 2 పేతురు 1:20 చూస్తాము. 2 తిమోతి 3:16-17 చూస్తాము. And you don't see any error in this. ఎటువంటి తప్పు లేకుండా ద మోస్ట్ కన్సిస్టెంట్ అన్నమాట. ఆది కాలం నుంచి ప్రకటన వరకు మనుషులే రాశారు. ఎంతమంది రాశారు బైబిల్ని? దగ్గర 40 మంది రాస్తే 66 పుస్తకాలు, 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఒకటే మెసేజ్. ఏ వాక్యం ఇంకొక వాక్యానికి కాంట్రడిక్షన్ ఉండదు. చాలా రిలీజియస్ బుక్స్ లో తలా తోక ఉండదు. ఆ వాక్యంకి ఇంకొక వాక్యం, ఆ పుస్తకాల్లో కాంట్రడిక్షన్స్ ఉంటాయి. బట్ దిస్ ఇస్ ద బైబుల్, ద మిరకిల్ బైబుల్. ఇది మిరకిల్ బుక్. ఇది ఈ బైబుల్ మనం చదవడం కాదు. మనం బైబిల్ చదివితే బైబుల్ మనల్ని చదువుతుంది. మల్టీ డైమెన్షన్. ఇట్ స్పీక్స్ టు అస్. ఎందుకంటే దిస్ ఈస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఇది ఆత్మ పుస్తకము. ప్రపంచంలో ఒకే ఒక ఆత్మ పుస్తకము ఏదైనా ఉందంటే అది బైబుల్ పిల్లర్. సో నో ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ ఇట్. అండ్ అనదర్ వన్, ఆయన దైవికమైన శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మానవుడు కాదు, ఒక లిమిటెడ్ పర్సన్ కాదు అనటానికి ప్రపంచంలో ఉన్న సమస్త విశ్వాసులందరి కొరకు ఒకే ఏకకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయగలడు. Do you think is it something small?
యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఎవరెవరి కోసం చేస్తున్నాడు ఆయన ప్రార్థన? సమస్త మానవాళి కొరకు, ఎస్పెషల్ సంఘం కొరకు. పరిశుద్ధాత్ముడు కూడా మనందరి కొరకు, సర్వలోక విశ్వాసులు అందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. రోమా 8:26-27 చూస్తాం. స్ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అన్న ఫ్రేజ్ పౌలు వాడతాడు. పరిశుద్ధాత్మ యొక్క సహాయము ప్రార్థనలో వారు పొందుకోవటం మనం చూస్తాం. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణలో ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా. నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? ఒకడు ఆత్మ మూలము, నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించాడు. వీఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఏంటి అంటే మనందరినీ రక్షించింది, మరలా పుట్టింప చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఒక్క వచనం ఇంపార్టెంట్. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. తీతు పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. 2 పదాలు, రీజనరేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ రెన్యూవల్ ఆఫ్ ద స్పిరిట్. రీజనరేషన్ అర్థం ఏంటంటే కొత్తగా జన్మించడం, మరలా బ్రతకటం అన్నమాట. రెన్యూ చేయటం, మన మనస్సులో హృదయాలు ఆయన మార్చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఇది గొప్ప ఆశ్చర్యమైన క్రియ. ఇది దేవుని యొక్క క్రియ ప్రియులారా, మనుషులు చేయలేని కార్యం. అక్షయ బీజము అంటే ఈ నూతనమైన మనస్సు, ఈ న్యూ థింగ్స్ ఎలా వస్తాయంటే వాక్యం, జీవం గల అక్షయ వాక్యం ద్వారా వస్తాయి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఈ వాక్యమును తీసుకొని మనకి ఆ యొక్క రెన్యూవల్ తీసుకొని వస్తాడు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ బోత్ వర్క్ టుగెదర్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దామా. అక్షయ బీజం గురించి ఒక మాట రాస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకరు. చాలు. సో అక్షయ బీజము అనే వాక్యము ద్వారా ముందు ఏం చూసాము? పరిశుద్ధాత్ముడు మనల్ని పుట్టింప చేశాడు. ఎలా చేసిన పరిశుద్ధాత్మ దేవుడు? He takes the word of God. సువార్తను తీసుకొని పరిశుద్ధాత్మ మనకి ఈ యొక్క నూతన జన్మనిస్తాడు. అండ్ we know పరిశుద్ధాత్మ యొక్క కార్యం. The 3 ఏమంటాము సాల్వేషన్ వర్క్స్ చూస్తాం. సాల్వేషన్ ఉన్న 3 phases గుర్తున్నాయా మీకు? రక్షణలో 3 భాగాలు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. జస్టిఫికేషన్ కదా, నీతిమంతులుగా తీర్చబడడం. రెండవది సాంక్టిఫికేషన్, సాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మూడవది గ్లోరిఫికేషన్, మహిమపరచడం. దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. సో ఇందాక మొదటి పేతురు 1:2 చూసాం. ద సాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేసి యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఈ రక్షణ విమోచనకు ఆయన ప్రాణం పెట్టి ఈ కార్యాన్ని చేశాడో దాన్ని మనకి అప్లై చేసి మనం దాన్ని వాడుకుంటూ యేసు రక్తాన్ని వాడుకొని ఈ పరిశుద్ధ పరచబడే ఈ ప్రక్రియలో ముందు కొనసాగింప చేసేవాడు. ఈ హోల్ ప్రాసెస్ అంతా కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాను బైబిల్ సెలవిస్తా ఉంది. దీనికి నెంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బైబిల్లో ఉన్నాయి. నేను ఒకే ఒక వచనం చూస్తాను, 1-2 లేకపోతే మొదటి పేతురు 1-2 ఆల్రెడీ మనం చూసాము. 2వ తెస్స 2:13 చూడండి. 2వ తెస్స 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన ఏంటంటే ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, దట్స్ ఇట్, పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. రక్షణ ఎలా వచ్చిందంట? పరిశుద్ధ ఆత్మ దేవుడిని పరిశుద్ధపరచుట వలన మనకి రక్షణ వచ్చింది. ఈ రక్షణ కార్యంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 చదువుతాను, క్విక్ గా ఇంగ్లీష్ చదువుతాను. ఫర్ బై వన్ ఆఫరింగ్ he has perfected forever those who are being sanctified.
And the Holy Spirit is also a witness to us, for after he had said, this is the covenant that I will make with them after those days. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఇక్కడ సాంక్టిఫికేషన్ వర్క్ గురించి 14లో ఏమని రాయబడింది తెలుసుకోండి ఒకసారి. ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోయే నిబంధన. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. I will put my laws, my statutes. వారి హృదయములందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఎవరిది కార్యం ఇది? ఎవరంటే చేస్తుంది ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఇది. సరేనండి, ఇంక త్వరగా నేను ముగిస్తాను. కొన్ని పాయింట్స్ మనం చూసి ముందుకెళ్దాం. అండ్ పరిశుద్ధాత్మ కార్యాలు, దైవికమైన కార్యాలు ఏంటంటే హీ పర్ఫార్మ్స్ మిరకిల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్. మత్తయి సువార్త 12:28 ఒకసారి చూద్దాం. అలాగే ఇంకొకరు 1 కొరింథీ 12వ అధ్యాయం 9-11 వచనాలు. మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ద ఫస్ట్ సైన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, న్యూ కవెనెంట్ ఏంటి తెలుసా? దేవుని రాజ్యం వచ్చింది అనడానికి. ఈవెన్ మార్క్స్ వార్త 3లో కూడా ఆయన అపోస్తలులను పిలిచి ఆయన వారితో ఉంచుకొని సువార్త ప్రకటన కొరకు దయ్యమును వెళ్ళగొట్టు శక్తిని వారికి ఇచ్చి పంపించాడు రాయబడింది. ద ఫస్ట్ థింగ్ ఇన్ ద న్యూ కవెనెంట్ ఏంటయ్యా అంటే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పొందుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే ద డీమన్స్ ఆర్ బీయింగ్ కాస్ట్ అవుట్. దయ్యములను వెళ్ళగొట్టు, దట్ ఈస్ ద సైన్ అన్నమాట. ఇది ఎవరి ద్వారా జరిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-11 ది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చూస్తాం. అక్కడ మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి 11వ డైరెక్ట్. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. So Holy Spirit God, as God, he enabled people to perform these miracles and signs and wonders. అది ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. ఆయన ఇంకొక అద్భుతమైన ఆయన పని ఏంటి తెలుసా? పునరుద్ధానమునకు ఆయనే కారణం. తన పరిశుద్ధాత్మ దేవుడే పునరుద్ధాన శక్తిని కలుగచేసేది. రోమపత్రిక 8వ అధ్యాయం 11లో చూసాం. యేసుక్రీస్తు వారు చనిపోయి పాతి పెట్టబడితే ఆ యొక్క గ్రేవ్ లో నుంచి యేసు ప్రభువు వారిని లేపింది ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ ఆయన్ను లేపెను. హోలీ స్పిరిట్ ఏం చేస్తుంది తెలుసా? తర్వాత మొదటి పునరుద్ధానంలో సమాధులు తెరవబడతాయని రాయబడింది. ప్రభువు అక్కడ వచ్చినప్పుడు ప్రతి ఏమంటాం విశ్వాసి నీతిమంతుల యొక్క పునరుద్ధానంలో సమాధులు తెరవబడినప్పుడు సమాధుల నుంచి ఏమొస్తున్నాయి బయటికి? శరీరాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి శరీరాలు? కుళ్ళిపోయిన, కాలిపోయిన, బొత్తికంగా ఏం లేదు అక్కడ, ఎముకలు గూడు మిగిలింది. అసలు అది కూడా ఉండదు. కొన్నిసార్లు ఎక్కడెక్కడో కాలిపోయి కలిసిపోయింది పంచభూతాలు. వాటిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని గ్యాదర్ చేసి మరలా మహిమపరచి ఒక అద్భుతమైన శరీరాన్ని ఆయన తయారు చేస్తాడు. గోధుమ గింజ కుళ్ళిపోద్ది, అందులో నుంచి జీవం బయటకు వస్తుంది. ఎలా విత్తబడిందో అలాగే ఉండదు. ఈ శరీరం మట్టిది విత్తబడుతుంది, మహిమ శరీరం బయటకు వస్తుంది. ఎవరి పని అది? నాట్ గాడ్ ద ఫాదర్, నాట్ క్రైస్ట్ సన్. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పవర్ఫుల్ అన్నమాట, మైటీ వర్క్ అది. పునరుద్ధానము ఈ యొక్క బాడీని లేపి, ఆత్మ పైన ఉంది, ఆత్మ వస్తుంది, కింద నుంచి బాడీ పైకి వెళ్తుంది. ఇవి రెండు కలిసి మరలా ప్రాణము, ఆత్మ, దేహం 3 కలుస్తాయి అన్నమాట. ఇంకా చూస్తే చాలా ఇంపార్టెంట్ ఈ ఒక్క విషయాలు మీరు కేర్ఫుల్ గా వినండి. ఐ క్లోజ్ ఇన్ 5 minutes. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎంటర్ అవుతా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి కుమారులతో కలిపి వారితో ఉన్న సంబంధంతో
కలిపి బైబిల్లో మనం చూసినప్పుడు ఈయన వారితో సమానుడు, ఈయన వేరు కాదు, వాళ్ళ ముగ్గురు ఒక్కటే. ఈ త్రిత్వం అన్న కాన్సెప్ట్ మన హార్ట్స్ మైండ్స్ లో స్ట్రాంగ్ గా ఉండాలి మనకి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డాక్ట్రిన్. ఇక్కడే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధులు లేదా అనేక హెరసీస్ వచ్చేసాయి, అబద్ధ బోధలు వచ్చేసాయి. ఏమని నమ్ముతున్నాం మనం? తండ్రి త్రిత్వాన్ని నమ్ముతున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మని దేవుడు. ముగ్గురు దేవుళ్ళ అంటే కాదు. ఓ ఇజ్రాయేలు, నీ దేవుడు అద్వితీయుడు, ఒక్కడే. బట్ ముగ్గురేంటి? ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇదొక మిస్టరీ. 3 పర్సన్స్ గా ఉన్నారు, ఒకే దేవుడు, 3 విభిన్నమైన వ్యక్తిత్వాలుగా ఉన్నారు. అయితే వారు సమానులు. ఎందులో సమానులు? ఎందులో సమానత్వం ఉంది? వారి యొక్క పవర్ లో, పొజిషన్ లో, లేకపోతే వారి యొక్క క్యారెక్టర్స్ లో, డివైన్ క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందులో కూడా తారతమ్యాలు లేవు. అర్థమవుతుందా? అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారితో కలిపి మాట్లాడిన సందర్భాలను బట్టి ఈయన వారు ఒక్కడే అని అర్థం చేసుకునే 2 వచనాలు మేము ముందు తీసుకుని వస్తాం. తండ్రికి కుమారునితో ఉన్న పరిశుద్ధాత్మకు ఉన్న సంబంధం, ఆ యొక్క రిలేషన్ బట్టి. బాప్టిజం ఎలా జరుగుతుంది చెప్పండి? ఏ నామములో బాప్టిజం? తండ్రి, కుమార అని అర్థం ఏంటి? ఈ రక్షణలో వీళ్ళ ముగ్గురు కూడా సమానంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ముగ్గురు కూడా రక్షణలో సమానులుగా ఉన్నారు అని అర్థం. యేసుక్రీస్తు వారిని వేరు కాదన్న కర్త, క్రీస్తుకి సమానమైన, క్రీస్తు ఇటర్నల్ గాడ్ అయితే, స్పిరిట్ అయితే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇటర్నల్, ఆయన సమానుడు అని ఆల్రెడీ మనం చూసాం. అని ఇంకొకటి మీరు చెప్పగలరా? ముగ్గురు ఒక్కటే వరుసలో కనిపించే ఒక వరుస. బాప్టిజం మత్తయి 28 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మీరు బాప్టిజం జరగాలి. ఇంకోటి ఓకే, 1 పీటర్ 1:2 చూస్తాం. ట్రినిటీని మనం చూస్తాం. తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానము చొప్పున పరిశుద్ధాత్మ యొక్క సాంక్టిఫైయింగ్ వర్క్ క్రీస్తుకు లోబడటం. ఇంకా ఆదికాండం 1:1 ముగ్గురు చూస్తాం. బెనడిక్షన్ ఏమంటారు? ఆశీర్వాదం. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ రివీల్? ఆశీర్వాదంలో ముగ్గురు పాత్ర ఉంది. సమాన స్థాయిలో వారు ఉన్నారు అని అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం ఒకసారి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఎవరు ఉన్నారు అక్కడ? You see all the Trinity. Seven spirits, sevenfold Holy Spirit. Father చూస్తున్నాము, క్రైస్ట్ చూస్తున్నాం మనం, అండ్ ద హోలీ స్పిరిట్ చూస్తున్నాం. బైబిల్ క్లియర్ గా పరిశుద్ధాత్మను దేవుడు అని పిలిచిన స్క్రిప్చర్స్. దయచేసి ఈ వచనాలు మీరు నోట్ చేసుకుంటే, ఒకరు ఇద్దరు చేసుకోకపోతే. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో 3-4 వచనాల్లో అక్కడ మనకు తెలుసు, పీటరు అననీయ సఫీరాలతో మాట్లాడుతూ మీరు పరిశుద్ధాత్మకు అబద్ధం ఆడారు అనేసి. దేవునికి అబద్ధం ఆడారు మీరు, పరిశుద్ధాత్మని దేవుడిగా చూపించే విషయం అది. స్క్రిప్చర్ ని కంపారిజన్ చూద్దాం. 3 స్క్రిప్చర్స్ చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఓకే, ప్లీజ్ బేర్ విత్ మీ. అనదర్ జస్ట్ 3-4 minutes. ప్లీజ్ బేర్ విత్ మీ. మనకి సామెతలు కీర్తనలు 95వ కీర్తన 95 8-11 వరకు చదవండి. మేబీ 7 నుంచి చదవచ్చు. కీర్తన 95. రండి నమస్కారం చేసి సాగిల పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని. ఎవరు సృజించింది ఇక్కడ? మనం సృజించింది లార్డ్ గాడ్, యెహోవా.
ఓకే. నేడు మీరు ఆయన మాట అంగీకరించినడలా ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించిరి. ఎవరు మాట్లాడతారు ఇక్కడ? జీసస్, లార్డ్ గాడ్. అంతేనా? ఈజీగా అర్థమవుతుంది మనకి. లార్డ్ గాడ్ అంటున్నాడు, మీరు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి. ఎవరు మాట్లాడతారు ఇక్కడ? ఎవరిని వారు విసిగించారు? అరణ్యంలో ఎవరు వెళ్ళింది వారితో? లార్డ్ గాడ్. నా రెక్కల చోటు నేను కాపాడుకుంటూ వచ్చాను, గద్ద తన పిల్లల్ని కాపాడినట్టుగా. ఎవరు మాట్లాడుతుంది? లార్డ్ గాడ్, ప్రభు అయిన యెహోవా. ప్రభు అయిన యెహోవా అని స్పష్టంగా ఉంది అక్కడ. అయితే వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని కదా. క్లియర్ గా మనకు అర్థమవుతుంది, దిస్ ఈస్ జెహోవా, లార్డ్ గాడ్. హెబ్రూ పత్రిక వద్దాం మనం ఒకసారి. 3వ అధ్యాయము, హెబ్రూ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి చదవండి ఒకసారి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ ఇల్లు చెప్పుచున్నాడు. ఏమని చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినినెడలా అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి. ఎవరు మాట్లాడతారు? హోలీ స్పిరిట్ సేయింగ్ 40 సంవత్సరములు నా కార్యములను చూచి. అక్కడ ఎవరి కార్యములు అవి? దేవుని కార్యం, యెహోవా కార్యాలు. Now tell me, A is equal to B, B is equal to C. A is equal to C. అసోసియేటివ్ లా చూస్తే అక్కడ ఆయన మాట్లాడతారు. అదే మాటలు ఇప్పుడు పరిశుద్ధాత్మ నేను మాట్లాడుతున్నాను. సో చెప్పండి, ద లార్డ్ గాడ్ జెహోవా ఈజ్ ఈక్వల్ టు హోలీ స్పిరిట్. బోత్ ఆర్ సేమ్. ఇంకొక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8 నుంచి చదవండి. నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవేగా వింటిని. ఎవరు మాట్లాడతారు ఇక్కడ? కదా. మీరు చూస్తే యెషయా ఒక సింహాసనం ఓపెన్ అవుతూ చూస్తున్నాను. అక్కడ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి. అయితే అంతటా నేను చిత్తగించుము నన్ను పంపుమనగా. బై ది వే, మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, యెషయా చూసింది ఎవరిని చెప్పగలరు? Was it the father or the son? That was the son, యేసు ప్రభు వారు. ఓకే, ప్రూఫ్ అడుగుతారా? నేను తర్వాత చెప్తాను. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి మాటలు అవన్నీ చదవండి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా. ఎవరు మాట్లాడతారు? లార్డ్ జీసస్. నువ్వు పోయి జనులతో చెప్పు, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవుల మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. చూడండి, చాలు. ఇదే అపోస్తలుల 28లో ఎవరిని రిఫర్ చేస్తుందో చూద్దాం. అపోస్తలుల 28 25 నుంచి 27 వరకు. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పి తర్వాత వారు వెళ్ళిపోయి. పౌలు మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట. పౌలు ఏమన్నాడు? Whose words are this? The words of the Holy Spirit. అక్కడ డైరెక్ట్ ఎవరు పలికారు? అక్కడ ప్రభు యేసుక్రీస్తు పలికినట్లుగా. సో యేసుప్రభు వారు పలికిన మాటలే పరిశుద్ధాత్మ పలికెను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ అబ్సల్యూట్లీ వన్. And final word today, for today, ఇర్మీయా గ్రంథం 31, 33, 34 వచనాలు చూద్దాం. ఇర్మీయా గ్రంథము ఈ దినములైన తర్వాత ఒక నిబంధన గురించి మాట్లాడుతున్నాడు, ప్రొఫెటిక్ గా. ఓకే,
ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఎవరు వాక్ అండి ఇది? యెహోవా వాక్కు. బైబిల్ క్లియర్ గా చదివిస్తుంది, thus says the Lord Jehovah అని. ఇదిగో మీ హృదయాల్లో నేను రాస్తాను, నిబంధన రాస్తాను. ఒక కమాండ్ గురించి యెహోవా, అదే ప్రభు అయిన యెహోవా మాట్లాడాడు. ఇదే స్క్రిప్చర్ ని హెబ్రూ గ్రంథకర్త రిఫర్ చేస్తూ హెబ్రూ 10వ అధ్యాయం 15 to 17 చదువుతాం. హెబ్రూ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? హోలీ స్పిరిట్ ఇస్ డైరెక్ట్లీ సేయింగ్. ఇదిగో అదే మాటలు హోలీ స్పిరిట్ ఉడంకిస్తున్నట్లుగా హెబ్రూ గ్రంథకర్త రాస్తున్నాడు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? దేవుడు పరిశుద్ధాత్మ, హీఈస్ ఈక్వల్ విత్ ద ఫాదర్, హీఈస్ ఈక్వల్ విత్ ద సన్. అయితే మనం ఆయన్ని గుర్తించాం, ఆయన మనసులో రికగ్నైజ్ చేయం చాలాసార్లు. ఆయన మనలో నివసించాలి, మనతో ఉండడానికి. అంటే ఎంత హ్యూమిలిటీ అవసరం ఆలోచించారా? ద మ్యాజెస్టిక్ హోలీ గాడ్, మ్యాజెస్టిక్ పర్సనాలిటీ, God himself now living in us. నేనంటున్నది అబ్సల్యూట్ హ్యూమిలిటీ అంటాను. ఇటువంటి మన దౌర్భాగ్యులతో, పాపాత్మలతో, బలహీనులతో మనతో సహవాసం ఇచ్చి మనలో నివసించడానికి ఆయన మనలో ఉంటే, ఇప్పుడు మనం నిజానికి ఎలాగా మనం ఆయన్ని ఘనపరచాలి? మన ఇంటికి ఒక పెద్ద దైవజనుడు వచ్చి మన ఇంట్లో నివసిస్తున్నాడు అనుకోండి, ఒక 3-4 days మన ఇంట్లో ఉండడానికి వస్తే మనం ఆయన ఎలా కాపాడుకుంటాం? ఎలా ఆయన గణపరుస్తాం? అసలు కాళ్ళు కింద పెట్టనిస్తామా? లేదా యేసుప్రభు వారు స్వయంగా వచ్చి మన ఇంట్లో ఒక 1 week ఉండడానికి వస్తే ఆయన్ని మనం ఎలా ప్రేమిస్తాం? ఆలోచించండి ఒకసారి. మంచి ఫుడ్ పాసిబుల్ గా పెడతాం, మంచి బట్టలు ఇస్తాం, షవర్కి అన్నిటికీ మంచి బెడ్ ఇస్తాం, ఏసీ వేస్తాం, మంచి ఆహారం పెడతాం, ఘనంగా ఆయన చూసుకుంటాం కదా? త్రిత్వం నడుచుకుంటూ వస్తున్నప్పుడు అబ్రహాంకి అర్థం కాలే ఎవరు. ఆ రోజు మధ్యాహ్నం వేళ ఎండలో ప్రభు నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం యొక్క రెస్పాన్స్ చూసారా? గడగడగడలాడుతూ వెళ్తున్నాడు, చేతులు నిలబడుతున్నాడు, వంట చేశాడు, ఘనపరిచి వారిని ఆదరించినందుకు దేవుడు బ్లెస్ చేశాడు లేదు? ఇప్పుడు నేను అంటాను, సచ్ గ్రేట్ గాడ్ నౌ లివింగ్ ఇన్ అస్, ఇన్ మై హార్ట్. ఇప్పుడు ఆ ఆలోచన మనం కలిగి ఉంటే, కాన్షియస్ గా ఉంటే, ఆయన మనం ఎలా చూసుకోవాలి? నా మాటలు అర్థమవుతుందా? ఆల్రెడీ మన ఎఫెస్ పత్రిక చూశాను. మన మాటల ద్వారా, మన కోపం ద్వారా, మర్సిలెస్ గా మాట్లాడడం ద్వారా, లేకపోతే అనేక విధాలుగా పరిశుద్ధాత్మను గ్రీవ్ చేస్తాము అని రాయబడింది, ఆయన దుఃఖపరుస్తాము అని రాయబడింది. అవర్ బాడీ ఈజ్ నౌ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు అంటే, ఒకటి చూడండి, మన బాడీని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయనకి నివాస యోగ్యంగా ఉండటానికి. రెండవది, ఈ బాడీ ద్వారా ఆయన్ని మహిమపరచటానికి. దర్ ఇస్ అ ప్రైమ్ డ్యూటీ. ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి మన దేహం ద్వారా. ఆమేన్. సో కాన్షియస్ గా ఉందాం. ఎక్కువగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అన్నాను. ఆయన మనలో ఉన్నాడు కదా, ధైర్యం. అదే మన ధైర్యం. ఆయన ఎక్కడో లేడు. నీ ప్రార్థనలు టక్కన ఆయన వినేస్తాడు. నీ అవసరం ఆయనకు తెలుసు. ఆయనకి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేం వెళ్తున్నావు ఆయనకు మొత్తం తెలుసు. దట్ ఈస్ మై హోప్ ఆర్ ట్రస్ట్. ఎంత ధైర్యం, ఎంత గొప్ప విషయం అది. కనుక ప్రియులారా, ఈ సమయంలో మనం థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలి. మన హృదయాల్లో ఆయన ధర్మ విధుల నుంచి ఆ హృదయంలో ఆయన నివసించడానికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తుని ప్రభువుగా మన హృదయాల్లో ఆయన ఏమంటాం, ఒప్పింప చేసి, ఎస్టాబ్లిష్ చేసి మనల్ని ఆయన ముందుకు తీసుకుని వెళ్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్స్ చెప్దామా దేవునికి. తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మను మా కొరకు మీరు పంపారు నాయన, మా హృదయాల్లో ఉంచారు. యేసుని ప్రభువా అని అనటానికి, యేసుని ప్రభుగా ఒప్పుకోవటానికి కారణం పరిశుద్ధాత్ముడే. ఆయన మమ్మల్ని కన్విక్ట్ చేశాడు. పరిశుద్ధాత్ముడు యేసుని మాకు రియల్ చేశాడు, మాలో నివసిస్తూ ఉన్నాడు.
ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు. అవమానం గుండా వెళ్ళిన ఆయన గ్రీవ్ అయినా ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు. దాన్ని బట్టి స్తోత్రం. మేము ఎంతగానో దుఃఖ పెట్టాము నాయన. పరిశుద్ధాత్ముడా, మేము నిన్ను గుర్తుపట్టలేదు, నిన్ను ఆలోచించలేదు. అసలు పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి, ఒక దేవుడు మాలో ఉన్నాడు అన్న సంగతి కూడా మేము రియలైజ్ అవ్వలేదు. ఎన్నోసార్లు ఆయన లేనట్టుగానే మేము బిహేవ్ చేశాం. ఆయన లేడన్నట్టుగానే మేము భయపడ్డాం. అనాథులుగా వ్యవహరించాం. మేము అనాథులుగా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాలో సంచకరువుగా ఉన్నాడు. అయ్యా నీకు స్తోత్రాలు తెలియజేసి వెళ్ళుకుంటున్నాం. ఇట్టి గొప్ప విషయాలు మాకు నిజంగా రియాలిటీలోకి, విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించుడు గాక. కనికరం చూపండి ఆయన. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో క్షణమా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్.